సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ మూవీ నుండి ప్రభాస్ గారి లుక్ ఒకటి ఇప్పుడు లీక్ అయ్యి ఫుల్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే వైరల్ అవుతుందని చెప్పడం కన్నా సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పడం కరెక్టేమో. సో ఆ స్థాయిలో ఆ లుక్ అనేది విపరీతంగా అయితే వెళ్ళిపోవడం జరిగింది సోషల్ మీడియాలోకి. సో ఇప్పుడు దీన్ని ప్రభాస్ గారి అభిమానులు కూడా షేర్ చేసుకుంటూ అసలు సందీప్ రెడ్డి వంగ ఏం ప్లాన్ చేస్తున్నారు బాబు అంటూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఆ లుక్ పైన ఇప్పుడు కాస్త భిన్న స్పందనలే వస్తున్నాయి. అంటే అది రియల్ అనేవాళ్ళు కొంతమందున్నారు. లేదా అది ఏఐ క్రియేటెడ్ ఫేక్ ఫోటో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు అది రియలా? ఫేకా? మరి సందీప్ రెడ్డి వంగ గారి 'స్పిరిట్' సినిమా ఎక్కడి వరకొచ్చింది అనేది ఒక్కసారి మనం ఆ ఫోటోకు సంబంధించి ఆ వైరల్ అవుతున్న సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫోటో తాలూకా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో 'స్పిరిట్' సినిమా సందీప్ రెడ్డి వంగ గారు ఎప్పుడైతే ప్రభాస్ గారితో అనౌన్స్ చేశారో అప్పుడే ఆ సినిమా మీద విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. అంటే ప్రభాస్ గారి లైనప్ చూసుకుంటే ఒక 6 సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా మీదనే భారీ స్థాయిలో అంచనాలున్నాయి. దానికి కారణం ఒకటి ప్రభాస్ గారి ఇమేజ్. అది ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారి మేకింగ్ స్టైల్. అంటే ఆయన హీరోల్ని ఎలా చూపిస్తారో మనం 'అర్జున్ రెడ్డి' సినిమాలో చూసాం. 'కబీర్ సింగ్' సినిమాలో అదే 'అర్జున్ రెడ్డి' హిందీలో తీసిన సినిమా. అలాగే 'యానిమల్' సినిమాలో. అంటే హీరో క్యారెక్టరైజేషన్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసి టోటల్ సినిమాని హీరో క్యారెక్టరైజేషన్ తోటే నడిపిస్తూ ఉంటాడు. సో ఆయన హీరో క్యారెక్టర్స్ కూడా తెగ నచ్చేస్తూ ఉంటాయి జనాలకి. దాంతో అలా ఆయనకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఈయన మేకింగ్ స్టైల్‌కి. ఇప్పుడు ప్రభాస్ గారితో సినిమా అంటే ఆయన ప్రభాస్ గారిని ఏ రేంజ్‌లో చూపిస్తారా అని చెప్పేసి ఆయన అభిమానులంతా కూడా ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోయారు. అసలు ఆ సినిమా ఎప్పుడొస్తుంది? ఎప్పుడు మా హీరోని ఇప్పుడు ఎలా చూపించబోతున్నారు సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి ఆ రకంగా అలా అంచనాలు క్రియేట్ అవ్వడంలో ఈ కాంబినేషన్ ఒకటే కారణం. అంటే ఆ స్థాయిలో అంచనాలు ఏర్పడింది. ఇప్పటివరకు ఎటువంటి దీనికి సంబంధించింది రిలీజ్ చేయలేదు. ఒక వాయిస్ ఓవర్‌తో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అప్పుడు ఆ వాయిస్ ఓవర్ కూడా మనం చూసాము. 'ప్రకాష్ రాజ్' అండ్ 'ప్రభాస్' గారి సంబంధించి ఒక చిన్న రిలీజ్ చేశారు. అక్కడ ఫేస్‌లు ఏం కనిపించదు. జస్ట్ ఒక గ్లింప్స్ టైప్‌లో వాయిస్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న వీడియో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అది ఫుల్‌గా వైరల్ అయిపోయింది. అయితే ఇప్పుడు అలా సందీప్ రెడ్డి వంగ గారి హీరో క్యారెక్టరైజేషన్స్‌కి, ఆయన మేకింగ్ స్టైల్‌కి ఒక ఫ్యాన్ బేస్ ఉన్న కారణంగా ప్రభాస్ గారి ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడంతో అలా విపరీతంగా ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికీ ప్రభాస్ గారి లైనప్ చాలా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం అందుకోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎలా చూపిస్తారు మా హీరోని? 'యానిమల్‌ను మించి ఎళ్ళిపోవాలి. 'యానిమల్' టైప్‌లో ఉన్నా సరిపోతుంది. ప్రభాస్ గారి ఇమేజ్ కదా ఇంకెక్కడికో ఎళ్ళిపోతుంది. బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తుందని కామెంట్స్ రకరకాలుగా పెట్టడానికి చూస్తున్నాం. దాంతో ఇప్పుడు 'స్పిరిట్' సినిమాకి సంబంధించి ఏ అంశం బయటకొచ్చినా కూడా ఫుల్‌గా నెట్టింట వైరల్ అయిపోవడం జరుగుతూ వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేసిన వాయిస్ ఓవర్ గ్లింప్స్ కావచ్చు, అలాగే ఈ టైటిల్ కూడా లీక్ అవ్వడం, అప్పట్లో వైరల్ అయిపోవడం, ఇక దాన్నే కన్ఫర్మ్ చేసేయడం అనేది మనం చూసాం. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారికి, దీపికా పదుకొనెకి మధ్య చిన్న ఇష్యూస్ రావడం, మూవీ టీమ్ దీపికా పదుకొనెని తీసేయడం, తృప్తి డిమ్రీని టీమ్‌లోకి తీసుకురావడంతో సో అలా నడుస్తూ వస్తుంది 'స్పిరిట్' సంబంధించి. కాకపోతే ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు సెట్స్ పైకెళ్తుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అని అభిమానులు మాత్రం వెయిట్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికి అంటే ప్రభాస్ గారి అభిమానులకు వెయిట్ చేయడం అనేది అది ముందు నుంచే ఉన్న అలవాటే. వాళ్ళు పాపం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన సినిమాల కోసం. సో అలా ఆయన ఎన్నో సినిమాల కోసం వెయిట్ చేస్తారు అప్డేట్స్ కోసము. సో ఇప్పుడు ఈ 'స్పిరిట్' సినిమా కోసం కూడా వెయిట్ చేయకైతే తప్పదు. అయితే ఆయన కూడా అభిమానులు ఏం డిసప్పాయింట్ చేయట్లేదు. ఇయర్‌కి మినిమమ్ 2 సినిమాలు రిలీజ్ చేస్తానని చెప్పేసి మాటిచ్చారు. సో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాదాపు రిలీజ్ అవుతూనే వస్తున్నాయి. ఇయర్‌కి 1, 2 సినిమాలైతే. సో ఆ రకంగా అంటే స్టార్ హీరోలు ఇప్పుడు 2, 3 సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభాస్ గారు ఇన్ని సినిమాల్ని లైన్‌లో పెట్టి ఇయర్‌కి ఒక సినిమా అయితే అందేలా చూసుకుంటున్నారు. సో ఆ రకంగా అభిమానులైతే హ్యాపీ అని చెప్పుకోవాలి. అయితే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ గారి సినిమాల పరంగా చూసుకుంటే ఆ స్థాయిలో మించే సినిమాలేవి రాకపోవడం అయితే జరిగింది. అది 'బాహుబలి' తర్వాత వచ్చిన 'సాహో' కావచ్చు, మన దగ్గర పెద్ద వర్కౌట్ అవ్వలేదు గానీ నార్త్ ఆడియన్స్‌ని మాత్రం షేక్ చేసిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఇవన్నీ కూడా డిసప్పాయింట్ చేశాయి. 'సలార్' కాస్త ఊపిరి పోసింది అభిమానులకి. అంటే ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ గారికి కూడా ఆ సినిమా ఒక బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మళ్ళీ వచ్చిన 'కల్కి' ఇక 1000 కోట్ల మార్క్ కొట్టేసి ప్రభాస్ స్టామినా ఎంతో మరొకసారి గుర్తు చేసింది. సో ఇప్పుడు ఆ తర్వాత ప్రభాస్ గారి లైనప్ చూసుకుంటే 'రాజసాబ్' రిలీజ్‌కు రెడీగా ఉంది.
కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది, ఫౌజీ ఉంది, స్పిరిట్ ఉంది. అలా ఇన్ని సినిమాలైతే ఉండడం జరిగింది. అయితే ఇన్ని సినిమాల్లో ఇప్పుడు స్పిరిట్ పైనే ఇంత అంచనాలు రావడానికి కారణం కూడా ఇలా కాంబినేషన్ అని చెప్పుకోవాలి. అంటే సందీప్ రెడ్డి వంగ గారి మేకింగ్ స్టైల్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రభాస్ గారితో సినిమా అనంగానే అలా కాంబినేషన్ సెట్ అవ్వడంతో దాని మీద విపరీతంగా అంచనాలైతే పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మొన్న అంటే సినిమా షూటింగ్ ఈవెంట్ కాదు, పూజ కార్యక్రమం జరిగింది. సో అక్కడ ప్రభాస్ గారు కనిపించలేదు. అది అభిమానులు డిసప్పాయింట్ చేసింది. కానీ చిరంజీవి గారి చేతుల మీదుగా ఆ పూజ కార్యక్రమాలు అయితే జరుపుకుంది. సో ఆ రకంగా ఇక అమ్మయ్య సినిమా అయితే సెట్స్ పైకి వెళ్ళిందిరా బాబు అని చెప్పేసి అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక షూటింగ్ స్టార్ట్ అవ్వాలి, రిలీజ్ ఎప్పుడు అవుతుందో అని చెప్పేసి అలా ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ గ్యాప్లో ఒక చిన్న ఫోటో ఒకటి లీక్ అయిపోయింది. అందులో ప్రభాస్ గారు షార్ట్ హెయిర్తో అంటే గుండు ఉన్న లుక్తో, ఇప్పుడు మామూలుగా ఆర్మీ ఆఫీసర్స్ ఎంత షార్ట్ కటింగ్ చేపిస్తారో అలా ఆ లుక్లో ఒక ఫోటో వదిలారు. అందులో మళ్ళీ డ్రెస్ కోడ్ ఉంటుంది, పైన బ్యాడ్జ్ ఉంటుంది ఐపీఎస్ అని చెప్పేసి. అలా సినిమా షూటింగ్ సెట్లో ఉన్న ఒక లుక్ రిలీజ్ అవ్వడంతో అది విపరీతంగా వైరల్ అయిపోయింది. అసలు సందీప్ రెడ్డి వంగ గారు ఏం ప్లాన్ చేస్తారు, ఇలా ఇంత ఫైర్ ఉన్న ఒక రోల్లో చూపించబోతున్నారని చెప్పేసి అసలు ఆ గెటప్లోనే ఒక రౌద్రంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ ప్రభాస్ గారి ఆ కటౌట్కే ఒక ఇది ఉంది, ఇమేజ్ ఉంది. ఆ కటౌట్కి ఒక వైబ్ ఉంది, ఒక ఓరా ఉంది. అటువంటిది ఇప్పుడు ఆ పోలీస్ లుక్లలో ఆర్మీ లుక్లో చూపించేసరికి ఇప్పుడు అభిమానులు విపరీతంగా దాన్ని పంప్ చేసేస్తున్నారు. సో సందీప్ రెడ్డి వంగ గారు ప్లానింగ్కి సెల్యూట్ చేసేస్తున్నారు. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ వస్తున్నారు. మరి ఆ సినిమా కోసం అసలు వెయిట్ చేయలేని ఒక పరిస్థితి నెలకొంది. సో ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఈ లుక్ నిజమేనా అని చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ లుక్ పైన ఇప్పుడు మామూలుగా ఏఐ వచ్చిన తర్వాత ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు. సో ఇది కూడా ఏఐ అని చెప్పేసి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, మొన్నే పూజ కార్యక్రమాలు జరుపుకున్నారు. అలాంటిది మరి ఈ లుక్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఈ లుక్ ఎప్పుడు ఇదైందని చెప్పేసి. అయితే దీన్ని కొంతమంది ఫౌజీలోని లుక్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఫౌజీలో మన ప్రభాస్ గారు కూడా ఒక ఆర్మీ కనిపించబోతున్నారు కాబట్టి, అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్థాపించినటువంటి దాంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మరి ఆ లుక్ ఏమన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదేమైనా దాని పట్ల మూవీ టీం కావచ్చు, ఇంకెవరు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరగలేదు. సో అభిమానులు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది రియల్ ఆ ఫేకా అని చెప్పేసి చూడకుండా. సో ఆ లుక్లో మాత్రం ఆ ప్రభాస్ గారు బాగున్నారు. అటువంటి లుక్ ఈ సినిమాలో ఉంటే ఇంకా బాగుంటుంది, సినిమా అద్భుతంగా ఉంటుందని మాట్లాడుతున్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుందో. మామూలుగా సందీప్ రెడ్డి వంగ గారు సినిమా హీరోలు అయితే ఫుల్గా హెయిర్ ఉంచేస్తుంది ఇక్కడ వరకు. అది ఎనిమల్లో కావచ్చు, లేకుంటే అర్జున్ రెడ్డిలో కావచ్చు, ఫుల్గా బియర్డ్ ఉంటుంది. అటువంటి లుక్స్ మనం చూసాం. కాకపోతే ఇది మాత్రం దానికి భిన్నంగా ఫుల్గా షార్ట్గా పెట్టేశారు. ఆర్మీ ఆఫీసర్ లాగా, అంటే ఇందులో పోలీస్ ఆఫీసర్ మనకు తెలిసిందే కాబట్టి, సో దానికి తగ్గట్టుగా లుక్ డిజైన్ చేస్తారని చెప్తున్నారు. మరి చూద్దాం ఆ లుక్ నిజమేనా ఫేకా అనేది మనకు తొందరలో, అంటే మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకుంది, సెట్స్ మీదకి వెళ్తుంది కాబట్టి తొందరలో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఆ లుక్ మాత్రం అదిరిపోయింది. అటువంటి లుక్ ఉంటే మాత్రం ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని అభిప్రాయాలు కలుగుతున్నాయి. చూద్దాం తొందరలో దాని పట్ల ఒక క్లారిటీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.